మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా మీడియా సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు. 1996 నుండి ఈ రోజు వరకు కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తన రిలవెన్స్ని ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్నా కూడా జాతీయ రాజకీయాల్లో తనదంటూ ఒక మార్కు వేసి జాతీయ రాజకీయాలకి ఒక మార్గదర్శకుడిగా నిలిచిన చంద్రబాబు ఈ రోజున 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మళ్ళీ ఒక చక్రం తిప్పే పొజిషన్కి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగానే మనం చెప్పొచ్చు. 2014-19 ఎన్నికల్లో బీజేపీ తనంతట తాను స్వతహాగా మెజారిటీ సంపాదించిన వేళ నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రాంతీయ పార్టీలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 239 స్థానాల్లో విజయం దక్కటం, తన ఎన్డీఏ అలైస్ అంటే తన పాత మిత్రుల మీద ఆధారపడాల్సిన రావటం నిజంగా ఈ దేశ రాజకీయాల్లో జరిగిన ఒక పెనుమార్పు అని చెప్పొచ్చు. 2014లో 303 సీట్లతోటి ఉన్న ఎన్డీఏ అలయన్స్, 2019లో 335 స్థానాల వరకు ఉన్న ఎన్డీఏ అలయన్స్ 2024 ఎన్నికల వరకు వచ్చేవరకు 293 స్థానాలకి పడిపోవటం వలన ప్రాంతీయ పార్టీలైనటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ దేశ రాజకీయాల్లో ప్రాముఖ్యత రావటం అనేది ఒక 2024 ఎన్నికలకు జరిగినటువంటి యాంటీ స్క్రిప్ట్గా మనం చెప్పుకోవచ్చు. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు ఈ రోజున రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏని మోస్తున్న విషయం అందరికీ తెలుసు. మీరు నిన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు వెళ్ళిన వేళ 10:30కి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఆ టైంకి దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపుగా 2300 పాయింట్ల పతనం అంచునున్నాయి. ఎందుకంటే అటు ఇండియా కూటమికి కూడా దాదాపు 225 స్థానాలు రావటం వలన ఈ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి వెళ్తాడా, ఎన్డీఏ కూటమిలో ఉంటాడన్న సంశయం దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే కాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లకు కూడా అనుమానం కలగటం వలన ఎన్నికల ఫలితాల తర్వాత 2300 పాయింట్లు పడటం అనేది ఈ దేశ రాజకీయాల్లో వ్యాపారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. 10:30కి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ల్యాండ్ అయిన తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకి ఒక్కటే సమాధానం చెప్పారు ఆయన. అదేంటంటే, నేను ఎన్డీఏతో కలిసి పోటీ చేశాను కాబట్టి ఎన్డీఏలోనే ఉంటానన్న ఈ ఒక్క మాట 2 నిమిషాల్లో దేశ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ని తలకిందులు చేస్తూ అప్పటి వరకు ఉన్న 2300 పాయింట్ల లోటుని పూర్తి చేసుకోవటమే కాకుండా మరో 2400 పాయింట్లు పెరిగాయి. అంటే ఏకంగా 4600 పాయింట్లని ప్రభావితం చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఎన్డీఏ సమావేశం జరగటం, ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకోవటం జరిగిపోయిన క్షణంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. అంటే వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అనేది సంశయం అనేది నార్మల్గా అందరికీ వచ్చేదే. ఇందులో ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బయటపడి మాట్లాడే వ్యక్తి కాదు. తను చేయాల్సిన పనిని సక్రమంగా చేస్తారు, తన ఆంతరంగికులతో చర్చించి మాత్రమే చేస్తారు. ఏది చేసినా కూడా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. 2019 అంటే 14లో అంటే నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ 2013లో తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వేళ నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళటం, చంద్రబాబు నాయుడు అప్పటిదాకా కొంచెం అంటిముట్టినట్లుగా ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వాన్ని 2013 డిసెంబర్లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గెలిచిన వేళ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళటం, ఎన్డీఏ అంటే మోడీ నేతృత్వంలోని బీజేపీ చంద్రబాబు నాయుడిని హక్కును చేర్చుకోవటం, ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన బయట నుండి సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఈ పోటీ చేశారు 2014లో. అంటే నరేంద్ర మోడీ దేశ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ ఎల్ఐగా అంటే ఎన్డీఏలో ఒక పార్టీ ఒక మిత్రుత పక్షంగా జరిగింది. 2014 నుంచి 2018 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో అంటే సెకండ్ ఎన్డీఏ గవర్నమెంట్లో పాలకపక్షంగా ఉంది.
స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వను అని చెప్పి బీజేపీ చెప్పిన తర్వాత లోకల్ ప్రెజర్స్ని, లోకల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ని గౌరవించి చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అంటే అధికార కూటమి నుంచి వైదొలిగారు. ఇది ఇష్యూ బేస్డ్ సపోర్టే తప్ప పర్సనల్గా ఎవరి మీద శత్రుత్వం కానీ లేకపోతే కక్ష సాధింపు కానీ లేకుండా తను 2018లో బయటకు వచ్చారు. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీని జనసేన బాగా హక్కును చేర్చిందని చెప్పి చాలా వరకు రాజకీయ పండితులు చెప్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ బీజేపీ అనేది పాత మిత్రపక్షాలే. 96 నుంచి కనుక చూసినట్లయితే యునైటెడ్ ఫ్రంట్ టైం నుంచి కూడా యునైటెడ్ ఫ్రంట్కి కూడా బీజేపీ ఆ రోజు బయట నుంచి మద్దతు ఇచ్చింది. అలాగే 98లో వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఫస్ట్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సపోర్ట్ ఇచ్చారు. 1999లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీ కూడా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారాన్ని పంచుకొని 2004 వరకు జరిగింది. ఇవన్నీ చూస్తే మనకు ఏమనిపిస్తుందంటే దేశ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రంట్ సారథిగా దేవగౌడని ప్రధానమంత్రిగా ఎన్నిక చేయటం దగ్గర నుంచి ఐకే గుజరాల్, ఇంద్రకుమార్ గుజరాల్ 97లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయించిన కమిటీలో మెయిన్ ముఖ్యుడిగా ఉన్నంత అప్పటి నుంచి వాజ్పేయి నేతృత్వంలోని మొదటి ఎన్డీఏ గవర్నమెంటు 1999లో వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి చంద్రబాబు ఈ రోజున అంటే దాదాపుగా 26 సంవత్సరాల తర్వాత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే పొజిషన్లోకి రావటం అనేది మాత్రం ప్రతి తెలుగువాడికి గర్వకారణం. అంటే 96 నుంచి 2024 వరకు అంటే 28 సంవత్సరాల పాటు దేశ రాజకీయాల్లో రిలవెంట్గా ఉండటం అనేది ఒక ప్రాంతీయ పార్టీ నేతకి ఎంతమంది ప్రాంతీయ పార్టీ నేతలు ఇలాంటి పొజిషన్లకు వచ్చారు ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి అటువంటి గౌరవం కానీ అటువంటి పాత్ర కానీ దేశ రాజకీయాల్లో దొరకలేదని మనం చెప్పొచ్చు. తనకు తాను ఎప్పుడూ కష్టపడుతూ తనకు తాను రీఇన్వెంట్ చేసుకుంటూ చంద్రబాబు ఎప్పుడూ కూడా దేశ రాజకీయాల్లో రిలవెంట్గా ఉంటూ వచ్చారు. దీనంతటికీ కారణం ఏంటంటే తనకున్నటువంటి రాజకీయ పరిణతి, తనకున్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడ్. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ట్రెండ్స్ అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తను స్టడీ చేస్తూ అప్డేట్ చేస్తూ తనను తాను అప్డేట్ చేసుకుంటూ తనను ఎప్పుడు కూడా రీఇన్వెంట్ చేసుకుంటూ తనను దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ రెలవెంట్గా ఉంటూ రావటం అనేది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందనేది మనం చెప్పుకోవచ్చు. 2014లో టోనీ బ్లెయిర్ అమరావతి సందర్శనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ డాష్ బోర్డు, అక్కడ ఉన్నటువంటి రియల్ టైమ్ డాష్ బోర్డుని చూసి చాలా అబ్బురం పొందాడు ఆయన. టోనీ బ్లెయిర్ అనేది ఎక్స్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఆశ్చర్యపోయాడు. అంటే 40 సంవత్సరాలుగా భారత రాజకీయాల్లో రిలవెంట్గా ఉండటం అనేది మీకు ఎట్లా సాధ్యమైంది? మీ సీక్రెట్ ఉంటే మాకు కూడా చెప్పండి. మేము 12 సంవత్సరాలు 13 సంవత్సరాల్లోనే నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఈ రోజున సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. మీరు 40 సంవత్సరాలుగా ఎలా మీరు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో రెలవెంట్గా ఉంటూ వచ్చారు? దీనికి చెప్పమంటే చంద్రబాబు నాయుడు తన స్థాయిల్లో చిన్నగా చిరునవ్వు నవ్వి ఎప్పటికప్పుడు నేను రీఇన్వెంట్ చేసుకుని ప్రజలకి దేశానికి రాష్ట్రానికి రిలవెంట్గా ఉండటమే నా సక్సెస్ యొక్క సీక్రెట్ అని చెప్పారు. ఈ రోజున 2013లో ఇదే నితీష్ కుమారు, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు. అప్పుడప్పుడే దగ్గర అవుతూ ఉన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రకటించిన మరుక్షణం నితీష్ కుమారు మోడీ గనక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే నేను ఎన్డీఏలో ఉండనని చెప్పి వైదొలిగారు. ఇక చంద్రబాబు నాయుడు మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 2013 డిసెంబర్లో భోపాల్లో జరిగినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని మొదటిసారిగా బలపరిచిన ఎన్డీఏ ఎల్ఐ. ఎన్డీఏలో చాలామంది నరేంద్ర మోడీకి మొహం చాటేసిన వేళ చంద్రబాబు నాయుడే ఫస్ట్ ఎల్ఐ అన్నమాట. అంటే ఎన్డీఏ మిత్రపక్షంలోని ఫస్ట్ భాగస్వామ్య పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా స్వాగతించింది. ఈ స్వాగతం 2013 డిసెంబర్ నుంచి 2014 ఏప్రిల్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ స్నేహం చిగురించి ఎన్డీఏ గవర్నమెంట్ 2014లో రావటం జరిగింది. 2019లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర ఉన్నటువంటి విభేదాలు, పాలనాపరమైనటువంటి విభేదాల వల్ల చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి వైదొలిగారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నది లేదు.
తర్వాత 2024లో జరిగిన పరిస్థితుల దరిమిలా మళ్ళీ బీజేపీ టీడీపీ కలవటం, జనసేన గెలవటం, ఈ ముగ్గురు అఖండ విజయం సాధించటం, ఈ సాధించడంతో పాటు బీజేపీ ఉత్తరాదిన తక్కువ స్థానాలు సాధించడం వలన చంద్రబాబు నాయుడు అనే ఒక శక్తి ఈ రోజున ఎన్డీఏ రాజకీయాలని కోఆర్డినేట్ చేసే, అంటే ఇవాళ రేపు బహుశా ఎన్డీఏ కన్వీనర్గా కూడా అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. బట్ నేషనల్ మీడియా ఈ రోజున చంద్రబాబు గురించి 28 సంవత్సరాల తర్వాత కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి వచ్చాడని చెప్పి చంద్రబాబుకి ఇంత కవరేజ్ ఇవ్వటం, చంద్రబాబు గురించి ఇంత మాట్లాడటం అనేది తెలుగు వాళ్ళ మనందరికీ కూడా గర్వకారణం. ఈ గర్వాన్ని మనం, అంటే ఈ గర్వకారణాన్ని దేశంలో రాజకీయాలని శాసించే స్థాయికి టీడీపీ చేరిందనేది టీడీపీ పార్టీకి స్వతహాగానే సంతోషంగా ఉంటుంది. దానికి తోడు తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు ఓన్లీ ఆంధ్రప్రదేశ్నే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశ రాజకీయాల్లో నేషనల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏదైనా ఉన్నటువంటి ఫండ్స్ కానీ లేకపోతే ఎనీ ఫేవర్స్ కానీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి చేస్తారని ఒక నమ్మకంతో తెలుగు ప్రజలు ఉన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు ముందుకి, తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్లోని పాలసీలని ప్రేరేపిస్తారా, వాళ్ళు మోటివేట్ చేయగలరా, చేసి ఎలా చేస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూడవచ్చు. చంద్రబాబు కింగ్ మేకర్గా ఎన్డీఏలో చేరటం అనేది చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది అంటే ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఆయన 40 సంవత్సరాల శ్రమ, ఆయనకున్నటువంటి రాజకీయ పరిపక్వత, పరిస్థితులు అనుకూలించటం, ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబుని జాతీయ రాజకీయాల్లో ఫోర్ ఫ్రంట్లో నిలబెట్టి దేశ రాజకీయాలని ఒక రకంగా ప్రభావితం చేసే స్థాయికి 2024లో ఉందంటే తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. చూద్దాం రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలకి ఈ ప్రభావం ఎంతవరకు ఫలిస్తుందో మనం రాబోయే రోజుల్లో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.